హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఫారెస్ట్ అండ్ న్యాచురల్ వెజిటేషన్కి సంబంధించిన టాప్ 50 బిట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఏ రకమైన వృక్ష సంపద కనిపిస్తుంది? ఆన్సర్: ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలోని ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలను ఇంకేమని పిలుస్తారు? ఆన్సర్: ఋతుపవన అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్: మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: గంగా, బ్రహ్మపుత్ర, మహానది డెల్టా ప్రాంతంలో ప్రధానంగా కనిపించే వృక్ష సంపద ఏది? ఆన్సర్: మడ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలోని ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో ఎక్కువగా కనిపించే చెట్టు ఏది? ఆన్సర్: మహాగని. నెక్స్ట్ క్వశ్చన్: హిమాలయాల సహజ వృక్ష సంపద ఏ కారణంగా మారుతూ ఉంటుంది? ఆన్సర్: ఎత్తు, ఆల్టిట్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఎడారి వృక్ష సంపద జైరోఫైటిక్ వెజిటేషన్ ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్: పడమర రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం ఉన్న అటవీ రకం ఏది? ఆన్సర్: ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో కల్పవృక్షం అని పిలిచే చెట్టు ఏది? ఆన్సర్: కోకోనట్, కొబ్బరి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఆల్పైన్ వృక్ష సంపద ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఆన్సర్: హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్: సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ అరణ్యం ఏ చెట్టుకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్: సుందరి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో వాణిజ్యపరంగా అత్యధికంగా వినియోగించే అటవీ రకం ఏది? ఆన్సర్: ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్: మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్: ఋతుపవన అటవీ అని పిలువబడే వృక్ష సంపద ఏది? ఆన్సర్: ఉష్ణమండల ఆకురాల్చు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశపు ఊపిరితిత్తులు అని పిలిచే అటవీ ప్రాంతం ఏది? ఆన్సర్: పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్: ముళ్ళ అరణ్యాలు మరియు పొదలు భారతదేశంలో ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్: పడమర రాజస్థాన్ అండ్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్: హిమాలయాల్లో ట్రీ లైన్ చెట్లు పెరగని ఎత్తు సుమారు ఎంత ఎత్తులో ఉంటుంది? ఆన్సర్: 3600 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: నీలగిరి కొండలు, కాశీ కొండల్లో ఏ రకమైన అరణ్యాలు కనిపిస్తాయి? ఆన్సర్: పర్వత అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్: ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలలో అత్యంత ముఖ్యమైన చెట్టు ఏది? ఆన్సర్: టేకు చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్: సైలెంట్ వ్యాలీ ఉష్ణమండల వర్షారణ్యాలు ఏ భారత రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్: కేరళ. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో రెసిన్ మరియు టర్పంటైన్ ప్రధానంగా ఏ చెట్టు నుండి లభిస్తుంది?
ఆన్సర్ పైన్. నెక్స్ట్ క్వశ్చన్. తీర ప్రాంత మరియు చిత్తడి నేల అరణ్యాలు ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి? ఆన్సర్ తీర ప్రాంతాలు, పోటుపాటు ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత సింహం సహజ నివాసం ఏది? ఆన్సర్ గిర్ అరణ్యం, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో చందన వృక్షం ఏ రకమైన అరణ్యంలో లభిస్తుంది? ఆన్సర్ ఉష్ణమండల ఆకురాల్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత రాష్ట్రంలో ఉష్ణమండల వర్షారణ్యాలు లేవు? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఏ అటవీ ప్రాంత ఏనుగులు, పులులు, జింకలకు నివాసం ఇస్తుంది? ఆన్సర్ ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో రైల్వే స్లీపర్లు తయారు చేయడానికి విస్తారంగా ఉపయోగించే చెట్టు ఏది? ఆన్సర్ సాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో లేవు? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సహజ జూ అని పిలువబడే వృక్ష సంపద ఏది? ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వేగంగా పెరిగే చెట్టు ఏది? ఆన్సర్ యూకలిప్టస్. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణమండల సతత హరిత అరణ్యాల ప్రధాన లక్షణం ఏది? ఆన్సర్ సంవత్సరం మొత్తం పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగం సహజ నివాసం ఏది? ఆన్సర్ కజిరంగా జాతీయ ఉద్యానవనం, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. టైడల్ అటవీ అని పిలువబడే వృక్ష సంపద ఏది? ఆన్సర్ మ్యాంగ్రూవ్, మడ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన అటవీ రకం ఏది? ఆన్సర్ ఆకురాల్చు అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. టరాయి ప్రాంతంలో ఏ రకమైన అరణ్యాలు కనిపిస్తాయి? ఆన్సర్ ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. హిమాలయ వృక్ష సంపద ఎన్ని మండలాలుగా విభజించబడింది? ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా వెదురు స్టేట్ అని పిలువబడే రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? ఆన్సర్ వేప. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలిచే చెట్టు ఏది? ఆన్సర్ మోడుగ చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ అరణ్యం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది? ఆన్సర్ సుందర్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మ్యాంగ్రూవ్స్లో అతి ఎక్కువగా కనిపించే చెట్టు ఏది? ఆన్సర్ సుందరి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో షోలా అరణ్యాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి? ఆన్సర్ నీలగిరి, పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక మ్యాంగ్రూవ్ అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలకు అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితి ఏది? ఆన్సర్ 100-200 సెంటీమీటర్ల వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్. చందన అరణ్యాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. శుష్క ఎడారి పరిస్థితులకు అనుకూలంగా పెరిగే వృక్ష సంపద ఏది?
ఆన్సర్ ముళ్ళ అరణ్యాలు, పొదలు. నెక్స్ట్ క్వశ్చన్. లడఖ్ ప్రాంతంలో ఏ రకమైన సహజ వృక్ష సంపద కనిపిస్తుంది? ఆన్సర్ ఆల్పైన్ వృక్ష సంపద. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో లాటెక్స్ రబ్బర్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన చెట్టు ఏది? ఆన్సర్ రబ్బర్ ట్రీ, రబ్బర్ చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. లాక్ అని పిలువబడే అటవీ ఉత్పత్తి ఏది? ఆన్సర్ పురుగుల స్రావం. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణమండల వర్షారణ్యాలు లయన్ టైల్డ్ మకాక్ కోతులకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఏది? ఆన్సర్ సైలెంట్ వ్యాలీ, కేరళ. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే కామెంట్ సెక్షన్లో ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తూ ఉంటాం. ఓకే, బై ఫ్రెండ్స్.